పల్లెల్లో మురుగునీటితో తలెత్తే సమస్యలు వర్ణనాతీతం. గ్రామాల్లో ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థకు పరిష్కారంగా సరికొత్త విధానం ఆవిష్కరించింది ఏపీ ప్రభుత్వం. మురుగునీటికి చెక్ పెట్టడానికి మ్యాజిక్ డ్రైన్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఏపీ గవర్నమెంట్. ఈ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం అనేది అతిపెద్ద సమస్య. శుద్ధి చేయని మురుగునీరు గ్రామాల్లోని తాగునీటి వనరులైన బావులు, కుంటలు, కాలువల్లోకి చేరుతోంది. ఫలితంగా అవి కలుషితమవుతున్నాయి. ఆ నీటినే తాగాల్సిన దుస్థితిలో ఉన్న పల్లెల భవిష్యత్తు మార్చేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. వినూత్నంగా మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టింది. ఈ వ్యవస్థతో భూగర్భ జలమట్టం పెరుగుతుందంటోంది ప్రభుత్వం. ఇంట్లో ఉపయోగించిన నీరు వెంటనే భూమిలోకి ఇంకేలా ఈ మ్యాజిక్ డ్రైన్ ని డిజైన్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరంలో ప్రయోగాత్మకంగా ఈ మ్యాజిక్ డ్రైన్ ప్రాజెక్టు చేపట్టారు. గ్రామాల్లో సరైన డ్రైనేజీ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మురుగునీరు ఓపెన్ డ్రైనేజీల ద్వారా పొంగి పొర్లుతుంది. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి. మురుగునీటి గుంటలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంటాయి. వీటిల్లో మురుగునీరు నిల్వ ఉండడంతో దుర్వాసన రావడం, ఈగలు, దోమలు పెరిగి మనుషుల్లో వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈ మురుగునీరు ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకేలా ఈ మ్యాజిక్ డ్రైన్ సిస్టమ్ ఉపయోగపడనుంది. ముందుగా ఒక కాలువను తవ్వుతారు. ఈ కాలువను పక్క గోడలు లేకుండా నిర్మిస్తారు. భూమిపై 60 సెంటీమీటర్ల లోతు వరకు తవ్వి 3 పొరల్లో రాళ్లు, చిప్స్తో నింపుతారు. బేస్ పొరలో 80 నుంచి 100 మిల్లీమీటర్ల రాళ్లుంటాయి. తర్వాత 40 మిల్లీమీటర్ల రాతి పొర ఉంటుంది. చివరికి చిన్న చిప్స్ ని పరుస్తారు. అదనపు నీరు భూమిలోకి ఇంకడానికి ప్రతి 30 మీటర్లకు 4 అడుగుల లోతుగల ఒక సోక్ పిట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెసులుబాటు కల్పించలేని ప్రాంతాల్లో ఇంటి దగ్గరే ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా సిమెంట్ కాల్వ నిర్మాణానికి కిలోమీటర్కి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అదే కిలోమీటర్ దూరానికి మ్యాజిక్ డ్రైన్ ని 9 లక్షల రూపాయలతో నిర్మించవచ్చని ఇంజనీర్లు అంటున్నారు. మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందంటున్నారు నేతలు. గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ ఒక డ్రైన్ ఏర్పాటు చేశారు స్టేట్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ నిధులతో. చాలా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. కానీ మ్యాజిక్ డ్రైన్లో ఏంటంటే ఎక్కడ నీళ్ళు అక్కడ ఇంకిపోయే విధంగా మ్యాజిక్ డ్రైన్ డిజైన్ చేశారు. దానివల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి. అదేవిధంగా అన్ని చోట్ల డ్రైన్స్ ఉన్న చోట డ్రైన్స్ కట్టడం తెలియదు. కానీ డ్రైన్ కనుక ఎండ్ లేనప్పుడు చాలా దూరం పోయినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయింది. మ్యాజిక్ డ్రైన్ ఎక్కడి నీళ్ళు అక్కడే వెళ్ళిపోతాయి కాబట్టి దానికి ఎండనే ఎక్కడి నీళ్ళు అక్కడే ఎండిపోతాయి. దానివల్ల కాస్ట్ తగ్గుద్ది. అట్ సేమ్ టైం వాటర్ కూడా స్కేల్ పెరిగిపోద్ది. మనం మురికొట్టారు కూడా ఏమాత్రం ఒక ఇయర్లీ వన్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. నేను చాలా చోట్ల మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, రాష్ట్రంలో ఇతర జిల్లాల నుంచి కూడా చూస్తా ఉన్నాను. 450 మీటర్ల పొడవున సోమవరంలో చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ కి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాకు 1 చొప్పున ఒక కాలనీ లేదా గ్రామాన్ని ఎంపిక చేసి ఈ మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థను నిర్మించేందుకు సంకల్పించింది ప్రభుత్వం. ఆయా గ్రామాలు ఎంపిక చేసే బాధ్యతని జిల్లా జల యాజమాన్య సంస్థ డ్వామాకి అప్పగించింది. వినూత్నంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ మ్యాజిక్ డ్రైన్ సిస్టమ్ ని స్వాగతిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలు.